నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. ఏ హీరోకైనా సరే హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, డిజాస్టర్ సినిమాలు ఉంటాయి. ఇండస్ట్రీ హిట్లను అందించిన హీరోల కెరీర్లోనూ వరస్ట్ సినిమాలు కూడా ఉంటాయి. హీరో రామ్ చరణ్ గారి కెరీర్ కూడా అందుకు మినహాయింపు కాదు. పెద్ద సినిమా ద్వారా చాలా కాలం గ్యాప్ తర్వాత సక్సెస్ జోష్లో ఉన్న రామ్ చరణ్ గారి కెరీర్లోనూ 1 కాదు 2 కాదు ఏకంగా 7 డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. బాబోయ్ ఇదేం సినిమా అంటూ సగటు సినీ ప్రియులే కాదు, వీరాభిమానులు సైతం తిట్టుకున్న సినిమాలు ఉన్నాయి. చివరకు రామ్ చరణ్ గారు సైతం నేను తప్పు చేశాను, ఇకపై జాగ్రత్తగా ఉంటాను, మంచి కథలను ఎంపిక చేసుకుంటానంటూ అభిమానులకు క్షమాపణలు చెప్పిన సందర్భం కూడా లేకపోలేదు. ఇంతకీ రామ్ చరణ్ గారి కెరీర్లోని వరస్ట్ సినిమాల లిస్ట్ ఏంటి? దాదాపుగా 20 ఏళ్ల కెరీర్లో ఆయన నటించిన సినిమాలు ఎన్ని, ఏ సినిమా రిజల్ట్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. రామ్ చరణ్ గారు హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది 2007 సంవత్సరంలోనే. మొదటి సినిమా హిట్, రెండో సినిమా ఇండస్ట్రీ హిట్. అయితే వరుసగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా అనుకున్న తరుణంలోనే 2010 సంవత్సరంలో రామ్ చరణ్కు మొట్టమొదటి భారీ షాక్ తగిలింది. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లై ఇప్పటికీ ఆ సినిమా పాటలను వినే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవడం ఖాయమని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కు కన్నీళ్లే మిగిలాయి. ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు, స్వయంగా రామ్ చరణ్ గారి బాబాయ్ నాగబాబు గారే ఆరెంజ్ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధమయ్యారని, ఆ రోజు నా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్లు నాకు అండగా లేకపోయి ఉంటే నేను బతికి ఉండేవాడిని కదంటూ నాగబాబు గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు కూడా. నిజానికి ఆరెంజ్ సినిమా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు రావాల్సిన సినిమా 15 ఏళ్ల క్రితమే రావడం వల్లనే ఆనాడు జనాల మైండ్ సెట్కు ఆ సినిమా సింక్ అవ్వలేదు. హీరో క్యారెక్టరైజేషన్కు, అతని మాటల తీరుకు, సినిమా ఇచ్చే మెసేజ్కు అందనంత దూరంలో జనాల మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిందన్నది పచ్చి నిజం. ఇక ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి రచ్చ సినిమా వచ్చింది, హిట్ అయింది. నాయక్ సినిమా వచ్చింది, అది హిట్ అయింది. కానీ ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైంది. ఎవరు సలహా ఇచ్చారో, ఎవరు చెప్పారని చేశారో కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రామ్ చరణ్ 13 ఏళ్ల క్రితమే రెడీ అయ్యారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. 1973 సంవత్సరంలో అమితాబ్ గారు హీరోగా జంజీర్ అనే సినిమా వచ్చింది, బాలీవుడ్ను షేక్ చేసింది. ఆ సినిమాను రీమేక్ చేస్తూ 2013 సంవత్సరంలో జంజీర్ సినిమాను తీశారు. బాలీవుడ్లో ఈ సినిమాకు జంజీర్ అనే టైటిల్ పెడితే తెలుగు వర్షన్కి మాత్రం తుఫాన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసుకున్నారు. హిందీ వర్షన్లో సంజయ్ దత్ గారిని అనుకుంటే తెలుగు వర్షన్లో శ్రీహరి గారిని పెట్టుకున్నారు. అపూర్వ లకియా అనే బాలీవుడ్ దర్శకుడు ఆ రీమేక్కు డైరెక్టర్. భారీగా లాభాలు వస్తాయని ఆశించి కాబోలు అప్పట్లో రిలయన్స్ వాళ్ళు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు. చివరకు జరిగిందేంటయ్యా అని చూస్తే అటర్ ఫ్లాప్, డిజాస్టర్. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఇప్పటి జనాలకు అస్సలు గుర్తుండదు. కొన్నాళ్ళ క్రితం బాలయ్య చేసిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రాంలో ఓ ఎపిసోడ్లో రామ్ చరణ్ ఓ గెస్ట్గా వచ్చాడు కదా. ఆ షోలో బాలయ్య ఓ ప్రశ్న అడిగారు, అసలు ఈ సినిమాను ఎందుకు చేశానురా బాబు అని బాగా ఫీల్ అయిన సినిమా ఏదని అడిగితే నిర్మోహమాటంగా రామ్ చరణ్ ఈ జంజీర్ సినిమా పేరునే చెప్పుకొచ్చాడు. అసలు ఆ సినిమాను చేశానని కూడా ఒక్కోసారి మర్చిపోతుంటానంటూ, అనవసరంగా చేశానంటూ కామెంట్లు కూడా చేశాడు. రామ్ చరణ్ కెరీర్లోనే ఆ సినిమా ఓ మరక. బాలీవుడ్లోకి ఈ సినిమాతో ఎంట్రీ ఇద్దామని అనుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ అలాంటి ప్రయత్నాలను రామ్ చరణ్ అస్సలు చేయలేదు. ఇక జంజీర్ సినిమా తర్వాత 2014లో రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఎవడు అనే సినిమా వచ్చింది, హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే అదే సంవత్సరంలో రామ్ చరణ్కు మళ్ళీ ఓ డిజాస్టర్ పడింది. ఎన్టీఆర్ బృందావనం సినిమాను చూసి మనసు పడ్డాడో, లేక అప్పట్లో ఇదే ట్రెండ్ కదా, నాకు కూడా ఇలాంటి సినిమా కావాలని అనుకున్నాడో ఏమో కానీ కృష్ణవంశీతో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామా సినిమాను తెరకెక్కించాడు. గోవిందుడు అందరి వాడేలే అన్న అద్భుతమైన పేరును ఆ సినిమాకు పెట్టుకున్నారు. మెగా ఫ్యామిలీ వీరాభిమాని,
పవన్ కళ్యాణ్ గారి వీరభక్తుడు అయిన బండ్ల గణేష్ ఆ సినిమాకు నిర్మాత. ఈ సినిమా కథాకథనాల జోలికి వెళ్ళడం లేదులే కానీ ఈ సినిమాలో వరస్ట్ అనే పాత్ర ఏదో తెలుసా? శ్రీకాంత్ గారి క్యారెక్టర్. మెగాస్టార్ వీరాభిమాని అయిన శ్రీకాంత్ గారు చిరంజీవి గారి కొడుకు సినిమాలో నడుస్తున్నారంటే చాలా మంచి పాత్ర అయి ఉంటుందని ఆశించిన వాళ్లకు ఆయన పాత్ర చుక్కలు చూపించింది. ఎప్పుడు తాగుతూ ఇంటి ముందు గోడల మీద కూర్చొని తిరుగుతూ అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్ అయినది. ఇలాంటి పాత్రను శ్రీకాంత్ గారికే ఇవ్వాలని కృష్ణవంశీకి ఎందుకు అనిపించిందో ఏమిటో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాతకు నష్టాలు కామనే. ఇక ఈ సినిమా తర్వాత 2015 సంవత్సరం అక్టోబర్ నెలలో బ్రూస్ లీ ది ఫైటర్ అనే సినిమా వచ్చింది. అప్పట్లో శ్రీను వైట్ల ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. దూకుడు బాద్షా అంటూ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్లా మారిపోయాడు. 2014లో మహేష్ బాబుతో ఆగడు సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్కు బ్రూస్ లీ సినిమా కథను వినిపించాడు. రామ్ చరణ్ కూడా ఈ కథ బాగా నచ్చింది. ఆగడు సినిమా అటర్ ఫ్లాప్ అయినా సరే శ్రీను వైట్లపై బ్రూస్ లీ సినిమా కథపై రామ్ చరణ్ అపారమైన నమ్మకాన్నే పెట్టుకున్నాడు. తీరా చూస్తే బ్రూస్ లీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. గోవిందుడు అందరి వాడలే సినిమాయే అనుకుంటే దానికి తాతల ఈ సినిమా తయారైంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్లో చిరంజీవి గారు కూడా కనిపించడం విశేషం. రాజకీయాలకు గుడ్ బై చెప్పాక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలోనే చిరంజీవి గారు కాసేపు తెర మీద కనిపించిన మొట్టమొదటి సినిమా ఇది. చిరంజీవి గారు గెస్ట్ రోల్ చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో అద్భుతమేమీ జరగలేదు. రామ్ చరణ్కు మరో ఫ్లాప్ మిగిలిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్కు ధృవ సినిమా రూపంలో ఓ మంచి హిట్ లభించింది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఓ పాటలో తలుక్కున మెరిశాడు. అభిమానులకు కనువిందు చేశాడు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో రంగస్థలం సినిమా రూపంలో రామ్ చరణ్ గారి ఇమేజ్ని మార్చేసిన సినిమా దొరికింది. చిట్టిబాబులా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్కు సినీ జనాలంతా ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చింది బాసు ఫ్లాపులకే ఫ్లాప్ సినిమా, వరస్ట్కే వరస్ట్ సినిమా. అదే 2019లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా. మాస్ మసాలా సినిమాల తీయడంలో బోయపాటి దిట్ట కదా, బాలయ్యకు లెజెండ్, అల్లు అర్జున్కు సరైనడు లాంటి హిట్ సినిమాలను తీసినాడు కదా అని బోయపాటిని పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే వినయ విధేయ రామ వంటి సినిమాను రామ్ చరణ్ చేతిలో పెట్టాడు. ఆ సినిమాపై వచ్చిన నెట్ ట్రోల్స్ రామ్ చరణ్ కెరీర్లో మరే ఇతర సినిమాకు రాలేదు. ఆ రేంజ్లో ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహావేశాలతో కామెంట్లు చేసిన పరిస్థితి. బోయపాటిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు కూడా. ఆ దెబ్బకు రామ్ చరణే బయటకు రావాల్సి వచ్చింది. అభిమానులే నా ప్రాణం, వారి ఆనందం కోసమే నేను ఎంతైనా కష్టపడతాను, మీకు నచ్చుతుందనే ఈ సినిమాని చేశాను. దురదృష్టవశాత్తు మంచి సినిమాను మీకు అందివ్వలేకపోయాను, అందుకు ఎంతో చింతిస్తున్నాను. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానంటూ రామ్ చరణ్ ప్రత్యేక లేఖను విడుదల చేయాల్సి వచ్చింది కూడా. నా సినిమా అటర్ ఫ్లాప్ అయిందని రామ్ చరణ్ ఒప్పుకున్న ఘటన వినయ విధేయ రామ సినిమా విషయంలోనే జరిగింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి బోయపాటిని ఒక్కడనే తప్పుపడ్డానికి వీల్లేదు. ఈ సినిమా కథ రామ్ చరణ్కి కూడా నచ్చడంతోనే కదా అసలు ఈ సినిమా స్టార్ట్ అయింది. మొత్తానికి రంగస్థలం వంటి సినిమా తర్వాత వినయ విధేయ రామ వంటి డిజాస్టర్ సినిమా రామ్ చరణ్ ఖాతాలో పడిందన్నమాట. ఇక ఆ సినిమా తర్వాత 2022లో త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఆ వెంటనే ఆచార్య సినిమా వచ్చింది. చిరంజీవి రామ్ చరణ్ గారి కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిందా సినిమా. అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా అది. ఫ్లాప్ అంటూ ఎరుగని కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిందా సినిమా. అసలు తప్పులు ఎవరి వల్ల జరిగాయో కానీ ఈ సినిమా విషయంలో బ్లండర్ మిస్టేక్లే వరుసగా జరిగాయి. ఫలితంగా ఆ సినిమా ఆటర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయి కూర్చుంది. అయితే ఆ సినిమాను రామ్ చరణ్ గారి ఖాతాలోనే వేయడానికి వీల్లేదు. సెకండ్ హాఫ్లోనే రామ్ చరణ్ పాత్ర వస్తుంది. అది కూడా మహా అయితే ఓ అరగంట సేపు ఉంటుంది. ఓ గెస్ట్ రోల్లో నటించాడు కాబట్టి ఆ ఫ్లాప్ బాధ్యత రామ్ చరణ్ది మాత్రం కాదు. ఇక ఆ సినిమా తర్వాత 2025 సంవత్సరంలో గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రామ్ చరణ్ గారికి మరో డిజాస్టర్ను అందించింది. నిజానికి ఈ సినిమాపై రామ్ చరణ్ గారు భారీ ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ సినిమా డిజాస్టర్ అవడానికి ప్రధాన కారణం శంకర్ గారి అన్నది అందరూ ఒప్పుకునే నిజం. రామ్ చరణ్ గారు ఎంతగా కష్టపడినా సరే కథలో దమ్ము లేక చివరకు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రామ్ చరణ్ గారి కెరీర్లో హైయెస్ట్ నష్టాలను ఆ సినిమా తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత తాజాగా రామ్ చరణ్ గారి నుంచి పెద్ద సినిమా వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడమే కాకుండా ఆచార్య గేమ్ చేంజర్ సినిమాలతో పోల్చితే 100 రెట్లు బెటర్ అనే అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకుల నుంచి రప్పించుకుంటుంది. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఆచార్య గేమ్ చేంజర్ వంటి వరుస ఫ్లాప్ల తర్వాత పెద్ద రూపంలో రామ్ చరణ్ గారికి కాస్త ఊరట లభించినట్టే చెప్పవచ్చు. టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి ఖాతాలో 7 డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈ తరం యూత్ అంతా చాలా బాగుందని తెగ పోడతల వర్షం కురిపిస్తున్న ఆరెంజ్ సినిమా ఆనాడు డిజాస్టర్ అయి కూర్చుంది. ఆ తర్వాత జంజీర్, గోవిందుడు అందరి వాడాలి, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇదండి రామ్ చరణ్ కెరీర్లో ఉన్న
డిజాస్టర్ సినిమాల లిస్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.